నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల రోజులుగా జైళ్లలోని లగచర్ల గిరిజన రైతులు. కాంగ్రెస్ సర్కార్ అమానవీయంగా వ్యవహరిస్తోందన్న కేటీఆర్. అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి సంకెళ్లు వేయడం నేరం. కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గంపై కేటీఆర్ ఆగ్రహం. లగచర్ల బాధితుడు హీరియాను నిమ్స్కు తరలిస్తున్న పోలీసులు. ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన. కస్తూరిబా హాస్టళ్లలో విద్యార్థుల పరిస్థితి దుర్భరం. రాష్ట్ర ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించాలన్న ఎమ్మెల్సీ కవిత. వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్సే కేర్ ఆఫ్ అడ్రస్. మాదిగలకు మొదటి నుంచి అన్యాయం చేస్తున్నారన్న మందకృష్ణ. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్. 12 మంది మావోయిస్టులు మృతి. లగచర్ల ఘటనలో హీరియా నాయక్తో పాటు పలువురు గిరిజన రైతులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసింది. ప్రభుత్వానికి తమ వ్యవసాయ భూములు ఇవ్వమంటూ ప్రతిఘటించిన పాపానికి గత నెల 12న పరిగి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అదే రోజు రాత్రి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు వారికి రిమాండ్ విధించింది. దీంతో రైతు హీరియా నాయక్ను పోలీసులు సంగారెడ్డి జైలుకు తరలించారు. నెల రోజులుగా హీరియా నాయక్ జైల్లోనే ఉన్నాడు. పచ్చని పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ బతుకుబండి లాగుతున్న హీరియా నాయక్పై ప్రభుత్వం కక్షగట్టడాన్ని హీరియా తట్టుకోలేకపోయాడు. దేశానికి అన్నం పెట్టిన చేతులకు సంకెళ్లు వేయడాన్ని చూసి క్షణం క్షణం మదనపడ్డాడు. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నెల రోజులుగా జైలు జీవితం గడుపుతున్న రైతు హీరియా నాయక్ ఆరోగ్యం క్షీణించింది. నిన్న మధ్యాహ్నం 12 గంటల తరువాత నుంచి గుండె నొప్పి వచ్చింది. విషయం తెలుసుకున్న జైలు అధికారులు 1:30కు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 3:30కు తిరిగి జైలుకు తరలించారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా గుట్టుగా ఉంచారు. ఇవాళ ఉదయం హీరియా నాయక్ మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. దవాఖానాకు తరలించి సీక్రెట్ గా చికిత్స అందించారు. అయితే విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి వైద్యులు మెరుగైన చికిత్సకు సిఫార్సు చేశారు. దీంతో హీరియాను హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
హీరియా నాయక్ అరెస్టుకు ముందు నుండే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అందుకు సంబంధించిన మందులు కూడా వాడుతున్నాడు. అయితే నెల రోజులుగా జైల్లో ఉండడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో అప్పటికే ఉన్న వ్యాధి కాస్త ముదిరింది. ఆసుపత్రికి తరలించే క్రమంలో పోలీసులు చేతులకు బేడీలు వేయడంతో మరింతగా మనస్తాపం చెందాడు. దీంతో 24 గంటల వ్యవధిలో మరోసారి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ జైలు ఎస్కార్ట్ లగచెర్ల ఘటనలో హీరియా నాయక్ తో పాటు పలువురు గిరిజన రైతులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసింది. ప్రభుత్వానికి తమ వ్యవసాయ భూములు ఇవ్వమంటూ ప్రతిఘటించిన పాపానికి గత నెల 12న పరిగి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అదే రోజు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం హీరియా నాయక్ పరిస్థితి ఎలా ఉందో మన ప్రతినిధి రంగాచార్య అడిగి తెలుసుకుందాం. చారి, ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? అలాగే దాదాపు నెల రోజులు కావస్తోంది. ఇంతకు ముందే అతనికి హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తోంది. సో సిచ్యుయేషన్ ఏంటి? సునీత, కొద్దిసేపటి క్రితం అంటే ఒక అరగంట క్రితం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హీరియా నాయక్ ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ లో అటు జైలు అధికారులు, వైద్యులు కలిసి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయన వెంట వెళ్లి గాంధీ ఆసుపత్రిలో చేర్చడానికి బయలుదేరారు. నిన్న సాయంత్రం నుంచి కంది జైల్లో అతనికి హీరియా నాయక్ గుండెలో నొప్పి ప్రారంభమైంది. నిన్న సాయంత్రం ఆయన కొంత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన అక్కడ అధికారులకు చెప్పారు. అయితే దాన్ని అటు అధికారులు కానీ ఇటు వాళ్ళు జైలు అధికారులు అంతా సీరియస్ గా పరిగణించలేదు. కేవలం సాయంత్రం ఆయనను కొంతసేపు హాస్పిటల్కి తీసుకువెళ్లి ఒక సాధారణ కొన్ని పరీక్షలు చేయించి ఏవో కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఈ జైలుకు తరలించినటువంటి పరిస్థితి. ఆ తరలించిన నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున మళ్ళీ అతనికి గుండె నొప్పి ప్రారంభమైంది. పూర్తిగా ఆయన శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ఆయన మళ్ళీ ఒకసారి మన అక్కడ ఉండేటువంటి జైలు అధికారులకు సమాచారం ఇవ్వడం, జైలు అధికారులు వెంటనే ఆయనను తీసుకొని సంగారెడ్డి జైలుకు తరలించడం, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ వైద్య పరీక్షలు చేశారు, 2D ఈకో, ECG లాంటి టెస్టులు చేశారు. నిజానికి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా కార్డియాక్ కు సంబంధించిన పూర్తి స్థాయి పరికరాలు లేని నేపథ్యంలో ఆయనను మెరుగైన చికిత్స కోసం అవసరమైతే స్టంట్స్ వేయడమా లేకపోతే ఇంకా శస్త్రచికిత్సలు ఏమైనా అవసరమవుతాయన్న విషయాల మీద తెలుసుకోవడం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున ఈ రోజు పొద్దున ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు తెలిసిన నేపథ్యంలో చింతా ప్రభాకర్ ఆయన అంచర్లు వెళ్లి ఆయనను హీరియా నాయక్ ని ఆసుపత్రిలో పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అట్లాగే వైద్యులతో కూడా మాట్లాడి అతనికి మెరుగైన చికిత్స అందించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే ఏదైనా ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి అయినా చికిత్స చేయాలని, ఆయన ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధికారులకు సూచించడం జరిగింది. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం అరగంట క్రితం గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆ హీరియా నాయక్ ని అంబులెన్స్ లో. అయితే ఇతను దాదాపు నెల రోజులుగా కంది జైల్లో మగ్గుతున్నటువంటి విషయం తెలిసిందే. ముఖ్యంగా లగచెర్లలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రభుత్వం తమ వద్ద నుంచి బలవంతంగా భూముల్ని లాక్కొని అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, నోటిఫికేషన్ వేసిన నేపథ్యంలో గ్రామానికి వచ్చినటువంటి అధికారిని వాళ్ళు అడ్డుకొని పంపించడం జరిగింది. ఆ ఘటనకు సంబంధించి చాలా మందిని అరెస్టులు చేసి కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. అయితే ఆ ఘటనలో బాధ్యులు కాని వాళ్ళని కూడా అందులో బాధ్యులుగా చేర్చి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళని జైళ్లకు పంపించడం జరిగింది. లగచెర్ల ఘటన జరిగిన సందర్భంలో ఊళ్ళో లేని వ్యక్తులను, ఊళ్ళో లేని రైతులను, ఊళ్ళో లేని మహిళల్ని, యువకుల్ని కూడా ఘటనలో చేర్చి అనేక కేసులు పెట్టారు. కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించడం జరిగింది. సగం మందికి అసలు ఆ ఘటనతో కానీ మిగతా విషయాలతో కానీ సంబంధం లేని వాళ్ళంతా ఇవాళ జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి. దాదాపు నెల రోజులుగా వాళ్ళు జైల్లో ఉన్నారు. అయితే వాళ్ళకు బెయిల్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిరాకరిస్తూ ఉన్నది. ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో పెద్ద అంతర్జాతీయ తీవ్రవాదుల స్థాయిలో వాళ్ళని అడ్డుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని జైల్లోంచి బయటకు రాకుండా అనుక్షణం వాళ్ళని కోర్టులో అనేక రకాల పిటిషన్స్ దాఖలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా జైల్లో ఉన్న
లగచర్ల బాధితులంతా కూడా కంది జైల్లో ఉన్న వాళ్ళు చాలా మానసిక వేదనని అనుభవిస్తున్నారు. ఒకవైపు ఏమో తమ భూములు పోతాయనే బాధ ఒకవైపు, మరోవైపు పోలీసులు నమోదు చేసినటువంటి కేసులు, వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ కు తరలిన సందర్భంలో చిత్రహింసలకు గురి చేసి చాలా తీవ్రమైనటువంటి దెబ్బలు కొట్టి లాఠీలతో కొట్టిన నేపథ్యంలో వాళ్ళ శరీరాల మీద కూడా చాలా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అట్లా వాళ్ళు ఒక రకంగా శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా ఒక సామాన్య రైతులు, గిరిజన రైతులు, లంబాడీలు. వాళ్లకు రాజకీయాలు కానీ రాజకీయాలతో కానీ సంబంధాలు కూడా లేవు. వాళ్ళు కేవలం వాళ్ళ లక్ష్యం ఒకటే, అక్కడ వాళ్ళు అడుగుతున్నది ఒకటే, కేవలం ఫార్మాసిటీకి మా భూముల్ని అప్పనంగా మీరు అప్పచెప్పడం అనేది మంచిది కాదు. అది కేవలం మీ కుటుంబ సభ్యులకు లాభం చేకూర్చడం కోసం మీరు మా భూముల్ని తీసుకోవడం అనేది మంచిది కాదని చెప్పి వాళ్ళు అడ్డుకుంటున్నారు. అది ఒక రోజుతో జరిగింది కాదు. దాదాపు 7-8 నెలలుగా వాళ్ళు లగచర్లలో ఈ ప్రభుత్వ చర్యల్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం వాళ్ళ ఆవేదనలు మాత్రం వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇదేదో కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నది కాదు. ఈ నేపథ్యమే కనిపించింది. మొత్తానికి హిరియా నాయక్ కు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మరి కొద్దిసేపట్లో ఆయన గాంధీ ఆసుపత్రికి చేరేటువంటి పరిస్థితి ఉంది. అంబులెన్స్ లో తీసుకువెళ్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అక్కడికి వెళ్ళినాక ఏమిటి అనేది అక్కడ జరిగే పరీక్షల్ని బట్టి తెలుస్తుంది. సునీత. రైట్ షారి, థ్యాంక్ యూ. లగచర్ల ఘటనలో హిరియా నాయక్తో పాటు పలువురు గిరిజన రైతులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసింది. ప్రభుత్వానికి తమ వ్యవసాయ భూములు ఇవ్వము అంటూ ప్రతిఘటించిన పాపానికి గత నెల 12న పరిగి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అదే రోజు రాత్రి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు వారికి రిమాండ్ విధించింది. దీంతో రైతు హిరియా నాయక్ను పోలీసులు సంగారెడ్డి జైలుకు తరలించారు. నెల రోజులుగా హిరియా నాయక్ జైల్లోనే ఉన్నాడు. పచ్చని పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ బతుకుబండి లాగుతున్న హిరియా నాయక్పై ప్రభుత్వం కష్టకట్టడాన్ని హిరియా తట్టుకోలేకపోయాడు. దేశానికి అన్నం పెట్టిన చేతులకు సంఖ్యలు వేయడాన్ని చూసి క్షణం మదనపడ్డాడు. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నెల రోజులుగా జైలు జీవితం గడుపుతున్న రైతు హిరియా నాయక్ ఆరోగ్యం క్షీణించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, అప్డేట్స్ ఏంటి వంశీ? ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది, హెల్త్ కండిషన్? ఏదైతే లగచర్ల ఘటనకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి వారిలో హిరియా నాయక్ ఒకరు ఉన్నారు. అయితే ఆయనకు సంబంధించి కూడా ప్రజెంట్ నిన్న ఏదైతే సంగారెడ్డి జైల్లో గుండెపోటు రావడంతో కూడా పరీక్షలు నిమిత్తం నిన్న మొదటిగా సంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. తదుపరి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ నిన్న సాయంత్రం జైలుకు తీసుకెళ్లిన తర్వాత మరోసారి గుండెలో నొప్పి రావడంతో కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది. తదుపరి ఈ రోజు ఉదయం కూడా మరోసారి గుండెపోటు రావడంతో కూడా ఆయనని ప్రజెంట్ ఏదైతే అక్కడ సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కొంచెం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి వెంటనే మీరు హైదరాబాద్ కి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడంతో కూడా కొద్దిసేపటి క్రితమే నిమ్స్ ఆసుపత్రికి బయలుదేరడం జరిగింది. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కాసేపట్లో నిమ్స్ ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది. ప్రజెంట్ ఏదైతే తీవ్రమైనటువంటి గుండె నొప్పితో బాధపడుతున్నటువంటి హిరియా నాయక్ కు సంబంధించినటువంటి వైద్య సేవలకు సంబంధించి కొంత ఆలస్యమైందని కూడా కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇప్పటికే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హిరియా నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని కూడా చెప్పడం జరిగింది. గత నెల రోజుల నుంచి కూడా ఏదైతే రైతులు జైలులోనే మగ్గుతున్నారు వారిని పైన ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కక్ష కట్టి వారి మాట వినలేదనే వారి పైన అక్కసు వెళ్ళగక్కుతూ వారిని వేధింపులకు గురి చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. కాసేపట్లో హిరియా నాయక్ ని అటు నిమ్స్ ఆసుపత్రికి తీసుకురానున్నారు. రైట్ వంశీ. లగచర్ల గొడవలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న రైతు హిరియా నాయక్ గుండెపోటుకు గురయ్యాడు. సంగారెడ్డి జైల్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. హిరియా నాయక్ హార్ట్ అటాక్ రావడంతో జైలు అధికారులు వెంటనే సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అయితే హిరియా ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్సపై అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు హిరియా నాయక్ ను మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
అంతకుముందు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లగచెర్ల బాధిత రైతు హిరియా నాయక్ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. లగచెర్ల రైతు హిరియా నాయక్కు సంగారెడ్డి జైల్లో గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తక్షణమే వారి స్వగ్రామమైన పులిచెర్ల తండా నుంచి నిమ్స్ ప్రభుత్వాసుపత్రికి బయలుదేరారు. ఇందులో హిరియా నాయక్ భార్య, అతని తల్లిదండ్రులు హాస్పిటల్కు బయలుదేరగా ఇంటి దగ్గర ఉన్న హిరియా సహోదరి శాంతిభాయి ఆందోళన చెందుతోంది. నా పేరు శాంతిబాయి సార్, పులిచెర్లకుంట తండా. ఇక నా తమ్మునికి అటాక్ వచ్చిందని పొద్దుగాల ఫోన్ ఇచ్చేసింది. నాతరే తీసుకుపోయిండ్రంట సార్. అయితే రిపోర్ట్లు తెచ్చినాక మా తమ్ముడే ఫోన్ చేసిండు సార్. ఫోన్ చేసి నాకు ఇట్లా గుండెల్లో నొప్పి వచ్చింది, అటాక్ అని అంటున్నారు అని భార్యకు పొద్దుగాల ఫోన్ చేసిండు. పొద్దుగాల ఫోన్ చేస్తే ఇంతకుముందు వెళ్ళిపోతే మాకు తర్వాత మేము టీవీ చాలు చేసినాక వార్తల్లో చెప్తున్నారు హిరియా నాయక్ ఇట్లా కలెక్టర్కు కొట్టిన వాళ్ళు అట్లా లగచెర్ల అక్కడికి వెళ్ళి ఆయనకు నాతిర గుండె నొప్పి వచ్చింది, ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, ఇంట మీడియాలోనే రాణిస్తలేరు, ఇక పోలీసు వాళ్ళని రాణిస్తలేరు అని అన్నారు. అంతకే మాకు ఇక ఏం చేయాలో అని తోసినాక తర్వాత ఇక మా వదినకి ఫోన్ చేసినాం. ఏడున్నారంటే చెవుల దగ్గర ఉన్నాము. ఏడుకోతారంటే మాకు దవాఖాన తెలియదు, మేమైతే జైలు దగ్గరని వెళ్తాం అన్నారు. అంటే ఇప్పుడు ఏమన్నా అయితే హిరియా నాయకుని దాని పరిస్థితి ఎవరు? మాకు వాళ్ళకు కుటుంబంకి సాయం చేసేటోళ్ళు ఎవరు? చిన్న పాప ఉంది, పెండ్లు ఎవరు చేయలే, చిన్న బాబు చదువుకుంటున్నాడు, వాళ్ళకి ఎవరు చూసుకోవాలి? మా తండ్రికి మాకు ఒక్కడే తమ్ముడు, ఇద్దరం ఆడవిళ్ళం, పెండ్లు చేసినాము. రెక్క కష్టం చేసుకొని భూతల్లి కష్టం చేసుకొని బతుకుంటుండే. బతికేటోళ్ళకు ఇంత ఎవరికి సంపలేం కదా సార్. 15 రోజులకు 14 రోజులకు తీస్తామని అన్నారు, జైల్లోకి వెళ్ళి తీయవట్లేరు. తర్వాత 2-3 పరిస్థితి కూడా అట్లనే ఉందంట సార్ జైల్లో. అయితే రేవంత్ రెడ్డి సార్ ఇంతగానము మాకెందుకు తిప్పలు పెడుతున్నాడు సార్? మంచిగా ఉన్నోళ్ళ కేసు క్యాన్సిల్ చేయాలి, ఆ జైల్లో ఉన్నోళ్ళకు రేపు తీస్తేనే మంచిది. లేకుంటే హిరియా నాయక్ ఏమన్నా అయితే మేము డైరెక్ట్ ఎక్కడెళ్ళాం సార్,
ప్రాణంకి ప్రాణం మళ్ళీ తీసుకుంటాము, రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోయి కూర్చుంటాం సార్, అంతే. ఇంకా చెప్పేది ఏం లేదు. భూమి ఇస్తారేమో, కంపెనీ వేసుకుంటామేమో అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి సార్. 1 ఇంచు భూమి కూడా ఇయ్యము. ఎందుకంటే మా పానం కలకల అంటుంది. భూతల్లే మా తల్లి. ఆ భూమి తల్లి చావటికి మేము గొడవ పడ్డాము. ఇంతకుముందు ఇంతమంది వచ్చిండ్రు కదా, ఎవరితో నన్ను గొడవ పెట్టుకున్నామా మేము? ఎప్పుడమ్మా ఎవరితో కన్నా కలెక్టర్కి కొట్టడానికి పోయినామా, లాయర్కి కొట్టడానికి పోయినామా? ఎవరికి కొట్టడానికి పోలేం కదా సార్. కాంగ్రెస్ వస్తే కొడంగల్ డెవలప్మెంట్ అవుతుంది, మాకు ఇస్తాడు మంచిగా, మాకు కాపాడుకుంటాడని అనుకున్నాం సార్. కానీ మేము అయితే కాంగ్రెస్ వచ్చినాక అందరం మారిపోతామని అన్నాం. కానీ మాకు ఇట్లా న్యాయం చేసి మా ప్రాణాలను తీస్తారు, మాకు ఇట్లా గెద్మి కొడతాడు, మా భూమి దోసుకుంటాడు, మాకు చంపుతాడని మేము ఎప్పుడు మా కళలు కూడా మేము అనుకోలేము సార్. ఇంత మంచి రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడని ఎప్పుడు అనుకోలేము. రేవంత్ రెడ్డి సార్కి కూడా ఒక బిడ్డ ఉన్నది. అదే బిడ్డకి ఏమన్నా అయింటే అయిపో ప్రాణం ఎట్లా కొట్టుకుంటుండే, అట్లా మాకు కూడా పేదోళ్ళకు కూడా ఒక కొడుకునో అన్ననో తమ్ముడు ఏమన్నా అయితే ఇంతకుముందు పడుకుంటే 50,000 వచ్చి మంచిగా చెప్పించరా నా కొడుకుకి ఏమన్నా తిరుపతి రెడ్డి ఇంటి ముందర రేవంత్ రెడ్డి ఇంటి ముందర పండబెట్టి ఏమైనా అయితే వారికి పండబెట్టి చూసుకొని మీకు గమ్మత్యం చేస్తారు. మేము పుడికూర గునికూర తిని మేము భూమి మా భూమికి అడ్డపోతాడు. ఎవరు మాకు చిన్నప్పుడు వస్తుంది నడిపినావా, మాకు నడిపినావా? నువ్వు ఎంతో కాలక్రమంలో మా పెద్దల నుంచి మా భూమి ఉంటుంది, కొట్ట భూమికి నీవు దానికి ఎవడవు నువ్వు? మా భూమికి అడ్డపుట్టావా నువ్వు? మేము భూమిలో గిట్ట రాలేము. 1 ఇంచు భూమి నా పిల్లలకి ఏమైనా అయితే ముందుగా రేవంత్ రెడ్డి ఇంటి ముందర తిరుపతి రెడ్డి ఇంటి ముందర పండబెడతా. నా భూమి కాడికి మా భూమి కాడికి 1 ఇంచు భూమి అంటే ఇయ్యము. మంచి పంట 2-3 రోజులకు ఇచ్చి పెట్టాలి. రైతులందరి తరఫున ఉచితంగా కేటీఆర్ గారు మాకు రిక్వెస్ట్ చేసి ఫ్రీగా చేయమని అడిగినారు. మేమందరం కూడా అందరికీ మొత్తం 71 మంది ఉన్నారు. అందరికీ కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బెయిల్కు వేసినాము. అయితే ఈ పోలీసు వాళ్ళు మాత్రం అతి ఉత్సాహం చూపించడం జరుగుతుంది. అక్కడైనా ఇక్కడైనా ఇది చాలా అన్యాయం. మనం ఎక్కడో ప్రజాస్వామ్యంలో ఉన్నట్టుగా అయితే ఇది లేదు. రైతులను వాళ్ళ భూమి గుంజుకునికి పైన బాధ వ్యక్తం చేస్తున్నాడు, విన్నారు కదా. నెల నుంచి కనీసం బెయిల్ పిటిషన్ కూడా ఇట్లా మూమెంట్ కానియకుండా తీసుకొచ్చి ఈరోజు రైతులందరూ వాళ్ళ కుటుంబాలు ఆడ ఊర్లో బాధపడుతుంటే ఈడ ఇప్పటికీ ఈయనతోని హీరేనాయక్ ఒక్కడే కాకుండా ఇంకా రాఘవేందర్ అని ఆయన, బసప్ప వాళ్ళందరూ కూడా, ఒక ఆయనకు జ్వరం వచ్చింది, ఇంకొక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఈ విధంగా ఉన్నది. వాళ్ళు ఏం కాలేదన్నట్టుగా ఊరికే ఏదో తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఏం కాకుంటే రాత్రికి ఎందుకు తీసుకొస్తారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తారు, ఇప్పుడు నిమ్స్కి ఎందుకు తీసుకుపోతారు? మనం అందరం కూడా ఆలోచించవలసిన విషయము. రైతుల జోలికి పోయిన వాళ్ళు ఎవ్వరు కూడా మంచిగా న్యాయంగా అయితే ఇక్కడ ఉండరు. ప్రభుత్వం ఉండదు, ఏముండదు. ఇది ఎవ్వరు చేసినా కూడా కరెక్ట్ కాదు. నెల రోజుల నుంచి ఏదైతే సంబంధిత కోర్టు అనుకొని వికారాబాద్ కోర్టులో బెయిల్ కోసం వేస్తే వాళ్ళు 20 రోజులు వాళ్ళ దగ్గర పిటిషన్ పెట్టుకొని 4 సార్లు అడ్జర్న్మెంట్ డేట్స్ ఇచ్చి 5వ రోజు ఆర్డర్స్కి పెట్టుకొని ఆర్డర్ ఇచ్చి ఆర్డర్లో ఏం చెప్పారంటే మా జ్యూరిస్డిక్షన్ కాదంటారండి. ఇది ఇంకా ఇంత ఫార్మాసిటీకి భూములు ఇవ్వబోమన్నందుకు లగచర్ల రైతులపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రారాజులా వ్యవహరిస్తూ రైతులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈరియా నాయక్కు గుండెపోటు వచ్చినా బేడీలు వేసి తీసుకెళ్లడం అమానవీయమన్నారు. కనీసం కుటుంబ సభ్యులకైనా సమాచారం ఇవ్వకపోవడం అత్యంత దారుణమని ధ్వజమెత్తారు కేటీఆర్. సరిగ్గా నెల రోజుల కిందట నవంబర్ 11, 2024 నాడు కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో ఆనాడు రైతుల భూములను బలవంతంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ క్రమంలో 9 నెలలుగా జరుగుతున్న ఆందోళనలను పట్టించుకోకుండా బేఖాతరు చేస్తూ వాళ్ళ అభిప్రాయాలకు విలువనివ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ఒక కార్యక్రమాన్ని ఒక ప్రహసనంగా చేయాలనుకొని ఆయా గ్రామాల్లోకి పోతే ఆ గ్రామాల్లో ఉండే పేద చిన్న సన్నకారు రైతులు, ముఖ్యంగా గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాల బిడ్డలు అందరూ మరలబడ్డారు, తిరగబడ్డారు. ప్రభుత్వానికి ప్రజాస్వామికంగా
తమ నిరసనను చాలా గట్టిగా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ సంఘటన జరిగి ఈ రోజుకి సరిగ్గా నెల రోజులు దాటింది. స్వయంగా జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు వరకు నెల రోజుల తర్వాత కూడా నా మీద ఎట్లాంటి దాడి జరగలేదు, దాన్ని దాడిగా పరిగణించకండి అంటూ వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు బయటికి వచ్చి వారు నిరసన చెప్పే ప్రయత్నం చేస్తే కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు ఏం కాలేదు, ఇదో చిన్న సంఘటన అంటూ ఆయన దాన్ని చాలా హుందాగా జరిగిన సంఘటనని రైతుల మనోభావాలు అర్థం చేసుకుని కలెక్టర్ గారు దాడి జరగనే లేదు అన్న మాట మాట్లాడినారు. కానీ ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇదేదో ఆయన పర్సనల్ ప్రెస్టేజ్కి సంబంధించిన అంశం అన్నట్టు, ఆయన కిరీటం ఏదో కింద పడిపోయినట్టు, ఆయన ఏదో రారాజు, నేను చక్రవర్తిని, శాశ్వతంగా తెలంగాణకు నేనే ఈ సామ్రాజ్యానికి అధిపతిని అన్నట్టుగా చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అయిపోయి అదే రోజు దాదాపు 16-17 మంది రైతుల్ని తెల్లారి మా నాయకుడు కొడంగల్ మాజీ శాసనసభ్యుడు, మాజీ శాసన మండలి సభ్యుడు, సౌమ్యుడు సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారిని ఉదయం పూట వాకింగ్కి పోతుంటే కేబీఆర్ పార్క్ దగ్గర మఫ్టీలో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 12 నవంబర్ నాడు ఆ రోజు ఈ రైతులందరినీ పోలీస్ కస్టడీలోనే చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. 3rd డిగ్రీ టార్చర్ కూడా చేయడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు స్వయంగా ఆ రోజు మేము సంగారెడ్డి జైల్లో కలిస్తే వాళ్ళు స్వయంగా చెప్పిన మాట, మమ్మల్ని చిత్రహింసలు పెట్టినారు అని. మరి మెజిస్ట్రేట్ ముందు ఎందుకు చెప్పలేదంటే, మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళా కొడతామన్నారు, మెజిస్ట్రేట్ ముందు చెప్తే మా ఇంటికి పోయి మా ఇంటోళ్ళని కూడా కొడతామన్నారన్న, అందుకే భయమై మెజిస్ట్రేట్కు చెప్పలేదు అన్నమాట మాట్లాడినారు. నెల రోజులుగా మొత్తం 16 మొదట అరెస్ట్ అయిన వాళ్ళు, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కలిపితే ఇప్పుడు 40 మంది నెల రోజులుగా జైళ్లలో మగ్గుతా ఉన్నారు. ఏంటిది వాళ్ళు చేసిన తప్పు? ప్రభుత్వం అదానీ కోసం, రేవంత్ రెడ్డి అల్లుని కోసం ఇష్టారీతిన భూములు గుంజుకుంటానంటే మేము ఇయ్యము, మేమిచ్చే సమస్యనే లేదు, 70 లక్షలు విలువ చేసే భూమిని నువ్వేదో 10 లక్షల మొహాన కొట్టి తీసుకుంటానంటే ఎందుకు ఇస్తాము, ఇయ్యము, అయినా మాకున్నదే ఈ భూమి ఎందుకు ఇయ్యాలి అని చెప్పి తిరగబడ్డారు ఆ రైతులు. ఇవాళ వాళ్ళు చేసిన ఒకే ఒక్క తప్పు, రేవంత్ రెడ్డి అనే రారాజు, రేవంత్ రెడ్డి అనే ఒక అహంకారి ఆయన మాట వినకపోవడమే వాళ్ళు చేసిన తప్పు. ఇంకా ఘోరం ఏంటంటే, నిన్న మధ్యాహ్నం 12 తర్వాత ఒక గిరిజన బిడ్డ హీరియా నాయక్, ఆయనకు గుండెలో నొప్పి వచ్చింది సంగారెడ్డి జైల్లో. గుండెలో నొప్పి వస్తే ఆయన వెంటనే జైలు అధికారులకు చెప్పినాడు, సార్ నాకు గుండెలో నొప్పి వస్తున్నదని. 1:30కి ఆసుపత్రి డాక్టర్లను పిలిచినారు, సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకుపోయినారు. తీసుకొని పోయి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మళ్ళీ జైలుకు తిరిగి వచ్చినారు. కానీ ఎక్కడ కూడా ఈ వార్త బయటికి రానియకుండా, ప్రభుత్వానికి తెలుసు కానీ ప్రభుత్వం కూడా బయటికి రానియకుండా, కనీసం ఒక వ్యక్తికి గుండె నొప్పి వస్తే జైలు అధికారులు అంటే ప్రభుత్వ కస్టడీలో వెంటనే ఆ కుటుంబ సభ్యులకు తెలియజెప్పాలన్నా వద్దా? కనీసం చెప్పలేదు. ఆయనకేమన్నా అయితే బాధ్యత ఎవరిదని నేను అడుగుతా ఉన్నా. కుటుంబ సభ్యులకు చెప్పకుండా, అమానవీయంగా ఆసుపత్రికి తరలించకుండా, కేవలం పరీక్షల నిమిత్తం మాత్రమే పంపించి తిరిగి రప్పించి మళ్ళీ జైల్లో పెట్టినారు. ఇవాళ ఉదయం మళ్ళీ గుండెపోటు వచ్చింది హీరియా నాయక్. ఇప్పుడు ఈరోజు ఉదయం 11 గంటలకు, నిన్న ఒకసారి అయింది, నేను ఎవరికి సమాచారం ఇయ్యలే, ఇవాళ పొద్దున గుండెపోటు వస్తే 11 గంటలకు మళ్ళా సంగారెడ్డి హాస్పిటల్కి తరలించిండ్రు. ఇప్పుడు పరిస్థితి బాగలేకపోతే ఇప్పుడు గాంధీ హాస్పిటల్కో నిమ్స్కో తరలించాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. హీరియా నాయక్ గారితో పాటు రాఘవేంద్ర అనే మరో సోదరుడు, బసప్ప అనే మరో సోదరుడు, వాళ్ళిద్దరు కూడా ఆరోగ్యపరమైన సమస్యలున్నాయి. మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారికి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ కూడా వాడుతున్నారు. మెజిస్ట్రేట్ ముందు మా లాయర్ కూడా చెప్పారు, వారి శ్రీమతి పట్నం శృతి గారు కూడా చెప్పారు, ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలున్నాయి, చూసుకోండి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, 30 రోజులు కస్టడీలో ఉంటే
ఆరోగ్యపరమైన సమస్యలుంటే ఇంత కుసంస్కారంగా ఇంత అమానవీయంగా వాళ్ళు మనుషులనే ఇంగిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేస్తున్నదో దీని వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి భూదాహం, రేవంత్ రెడ్డికున్న ఈగో దెబ్బతినడమే తప్ప ఇంకోటి కానే కాదు. ఆయన భూదాహం ఇవాళ గిరిజన రైతుల ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఆయన ఎంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నడుపుతుందంటే గుండెపోటు వస్తే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా, వాళ్లకు తెలియనీయకుండా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనుకోవడమే దారుణమైన విషయం. ఇంకా ఘోరం ఏంటంటే అసలు మీరు ఇది చూడండి దయచేసి ఒకసారి బట్టి. ఇవాళ ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇట్లా బేడీలు వేసి ఎవడన్నా గుండెపోటు వచ్చినాడు పారిపోతారండి? గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా? ఇంత అన్యాయమా? జైలు నుంచి గుండెపోటు వచ్చిందని చెప్తే బేడీలు వేసి ఇది పట్టుకోమా ఇంత అన్యాయంగా, ఇంత అమానవీయంగా, ఇంత సంస్కారహీనంగా, ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వానికి ఉంది. స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని, అంబులెన్స్లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు. నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతా ఉన్నా, రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు, మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే, మీకు కనీసం గుండె ఉంటే, హృదయం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి, మీ ముఖ్యమంత్రిని మందలించండి. ఆయనేమో జైపూర్లో విందులు వినోదాల్లో అక్కడ హ్యాపీగా ఉన్నాడు, విందులు వినోదాలు చేసుకుంటూ జల్సాలు చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి. ఇక్కడేమో కేవలం తమ భూమి ప్రభుత్వం డిమాండ్ చేసిన విధంగా మేము ఇయ్యము అని చెప్పిన పాపానికి గిరిజన రైతులు జైళ్లలో ఉన్నారు, ఈ రకంగా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇది మంచిదా? రాహుల్ గాంధీ చెప్పాలని కోరుతా ఉన్నా. నీకు నిజంగానే హృదయం ఉంటే వెంటనే నీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, చెప్పు, ముందు కేసులు వాపసు తీసుకో, వాళ్ళని వెంటనే జైల్లోకి వెళ్ళి ఇడిచిపెట్టు, వాళ్ళ ఇంటికి పోని, వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లాగో మీ ప్రభుత్వం పట్టించుకోదు, అవసరమైతే మేం చూసుకుంటాం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెట్టి వాళ్ళకి మంచి వైద్యం చేపించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఇది మంచిది కాదు. ఇంత అహంకారం, ఇంత తెంపరితనం, మేమేందో రాజులము రారాజులము, మా మాట నేను నడవాలే, ఇది మా కొడంగల్ సామ్రాజ్యంలో తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి సామ్రాజ్యంలో ఇంకోవాళ్ళు రావద్దు అన్నట్టుగా ఈ రకంగా వ్యవహరించడం మంచిది కాదు. లగచర్లలో మీరు నిజంగానే తప్పు చేయకపోతే ఫార్మా విలేజ్ అని చెప్పి ఎందుకు వాపసు పోయింది? మళ్ళీ అలా ఇండస్ట్రియల్ కారిడార్ అని ఎందుకు వస్తున్నారు కొత్తగా? అదేవిధంగా నేను ఇంకొకటి మా మీడియా మిత్రులను కూడా అడుగుతా ఉన్నా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 ఈ 3 ఆర్టికల్స్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఒక అస్వస్థతగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి బేడీలు వేయడం అంటే వారి హక్కులను హరించడమే. బిఎన్ఎస్ఎస్ అనే కొత్త చట్టం వచ్చింది. ఆ కొత్త చట్టం ప్రకారం కేవలం తీవ్రవాదులకు మాత్రమే, క్రూరమైన నేరస్తులకు మాత్రమే బేడీలు వేయాలన్న నిబంధనలు ఉన్నాయి తప్ప ఇవాళ రైతు బిడ్డలకు, రైతులకు, గిరిజన రైతులకు బేడీలేసిన ఒక అహంకార దుర్మార్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఇవాళ మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. పోలీస్ మాన్యువల్స్ ప్రకారం, జైలు మాన్యువల్ ప్రకారం కూడా అండర్ ట్రయల్ ఖైదీలను ట్రీట్ చేయాల్సిన విషయంలో ఉన్న అన్ని చట్టాలను కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు. దీన్ని కూడా రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారు దయచేసి పరిగణలోకి తీసుకోవాలని వారికి నా విజ్ఞప్తి. అదేవిధంగా ఇవాళ వాళ్ళు చేసిన నేరం ఎల్లా ఒక్కటే, గిరిజనులు కావడమే వాళ్ళు చేసిన నేరం, చిన్న రైతులు కావడమే వాళ్ళు చేసిన నేరం. ఆయనకు ఏ పదవి లేని తిరుపతి రెడ్డి గారేమో కొడంగల్లో 200 మంది ప్రైవేట్ సైన్యంలాగా పోలీసులను పెట్టుకుని ఊరేగుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట వినందుకు గిరిజనులను ఇవాళ వేధిస్తా ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీలుగా ఇవాళ అసలు ఇన్ని రోజులు దారుణం, అసలు ఉండడమే దారుణం. వికారాబాద్ కొడంగల్ కోర్టు నుంచి హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకి పేపర్లు ట్రాన్స్ఫర్ చేయకుండా 20 రోజుల పాటు జాప్యం జరగడం వల్ల, ప్రొసీజరల్ డిలే వల్ల ఇవాళ మా నాయకుడు నరేందర్ రెడ్డితో పాటు ఇంతమంది 20 రోజుల పాటు ఉత్త పుణ్యానికి జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి ఆదేశాలు, ముఖ్యమంత్రి యొక్క
ఉద్దేశపూర్వకమైన ఎజెండానే దీని వెనకాల మాకు కనబడతా ఉంది. కేవలం నా మాట వినలేదు అని చెప్పి వాళ్ళను హింసించండి అన్నట్టుగా గుండెపోటు వచ్చినా కుటుంబ సభ్యులకు తెలియజెప్పకుండా మరి దుర్మార్గంగా ఇంకొక ఇద్దరు పేర్లు కావలి రవీందర్, గుండెమేని బసప్ప, వాళ్ళిద్దరు కూడా ఆరోగ్యం బాగాలేదు. వాళ్ళను కూడా వెంటనే విడుదల చేయాలి. అదే వారితో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా మిగతా రైతుల మీద కూడా నెల రోజులు జరిగిన తర్వాత కూడా ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకంగా ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేస్తా ఉన్నదో ఈ విషయంలో ఇకనైనా రేవంత్ రెడ్డి భేషజానికి పోకుండా అనవసరపు అహానికి పోకుండా ముందుకొచ్చి స్పందించి ఆ కేసులు విత్డ్రా చేసుకొని వారిని తక్షణమే విడుదల చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్తే వారి ఆరోగ్యాన్ని వారి ప్రాణాలను కాపాడిన వాడైతాడు. లేకపోతే మాత్రం చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా చివరిగా ఒకటే విజ్ఞప్తి, దయచేసి హీరియా నాయక్ విషయాన్ని, బసప్ప విషయాన్ని, అదేవిధంగా రాఘవేంద్ర విషయాన్ని, మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారి విషయం ఆరోగ్యం విషయంలో దయచేసి మీరు కూడా ప్రజలకు చెప్పండి. తద్వారా ప్రభుత్వం మీద అదేవిధంగా న్యాయ వ్యవస్థ మీద కూడా మరి వారికి సరైన సమాచారం పోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలకు గతంలోనే కోవిన్ కమిటీ సిఫార్సు చేసింది. జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అప్డేట్స్ ఏంటి లివిల్? గతంలోనే కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి అనేక మార్లు చెప్పింది. దానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. దీనిపై పూర్వపరాలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా కమిటీకి సూచించింది. ఆ కమిటీ అనేక రాష్ట్రాల్లో కావచ్చు ఇతర మేధావి వర్గాన్ని సంప్రదించి ఒక నివేదిక సమర్పించాయి. గత కొద్ది రోజుల క్రితమే ఆ నివేదిక అమిత్ షాకు కావచ్చు అటు ప్రధానమంత్రికి కూడా ప్రత్యేకంగా నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రత్యేకంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి యూనియన్ కేబినెట్ సమావేశమైంది. కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతూ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఖచ్చితంగా, అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే జమిలీ ఎన్నికలు, ఇటు పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాలు అంటే దేశంలో ఉన్న రాష్ట్రాలు అన్ని ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించేందుకు వీలుగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి కేబినెట్ అప్రూవల్ చేసింది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు కేంద్ర సమాచార శాఖ మంత్రి. అయితే ఏదైతే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఖచ్చితంగా రాష్ట్రాలకు కావచ్చు ఇటు కేంద్రానికి కొంత బడ్జెట్ తగ్గుతుంది, ఎలక్షన్ ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది అనే ఒకే ఆలోచన అని చెప్పేసి గతంలో బీజేపీ ప్రభుత్వం చెప్పింది. ఇవాళ కూడా అదే చెప్తుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లోనే చేసి తీరుదామని చెప్పింది. అయితే ఈ యూపీ ఎలక్షన్లు, ప్రధానంగా యూపీ ఎలక్షన్లకు సంబంధించి త్వరలోనే ఉన్న నేపథ్యంలో పెద్ద రాష్ట్రమైన యూపీతో పాటే మరొకసారి జమిలీ ఎన్నికలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. అందుకు అనుగుణంగానే ఈ కేబినెట్ సమావేశంలో ఇవాళ ఆమోదం తెలుపుతూ ఉభయ సభల్లో అంటే ఇటు లోక్సభ ఇటు రాజ్యసభలో కూడా త్వరలోనే బిల్లును ప్రవేశపెట్టనుంది. బిల్లుపై విస్తృతంగా చర్చ జరిపి దీనికి అక్కడ కూడా ఆమోద ముద్ర వేసేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే వాళ్ళ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపడం ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది. దీనికి ఏదైతే ఇటు ఎలక్షన్లకు సంబంధించి ప్రత్యేకంగా ఏ విధంగా ఉండాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయితే ఎందుకు మనకు లాభాలేంటి, దీనివల్ల ఎలా ముందుకెళ్లొచ్చు, ఒకవేళ ఆయా రాష్ట్రాల్లో ఏదైనా డిజాల్వ్ అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డిజాల్వ్ అయితే ఎట్లా, అవన్నిటిని కూడా ఈ బిల్లులో ఇప్పటికే పొందుపరిచినట్టు తెలుస్తుంది. ఆ బిల్లును ఇవాళ మాజీ రాష్ట్రపతి కోవింద్ కొద్ది రోజుల క్రితమే ప్రధానమంత్రికి ఇటు హోం మంత్రి అమిత్ షా కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపై పూర్వపరాలు అన్ని పరిశీలించిన తర్వాతనే ఇవాళ కేబినెట్ ముందు తీసుకొచ్చారు. కేబినెట్ లో ఆమోదం తెలిపారు. ఖచ్చితంగా 2027లోనే ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతామని కూడా ఇటు బీజేపీ ఇప్పటికే లీకులు ఇస్తుంది. అదే అయితే ఖచ్చితంగా 2026 జనవరిలోనే ఖచ్చితంగా ఏదైతే ఈ చేయాల్సి ఉందో ఇటు సెన్సస్ ఉందో సెన్సస్ చేసి తీరాలి. ఎందుకంటే డీలిమిటేషన్ వంటి ప్రక్రియ చేయాలి. అవన్నీ అనుగుణంగా చేస్తేనే ఎన్నికలకు సాధ్యమవుతుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు
ఏదైతే ఈ జమిలీ ఎన్నికలు సాధ్యం కాదని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన జాతీయ రాజకీయాల్లో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని రాష్ట్రాలు మేము దీనికి మద్దతు తెలుపమని చెప్పి చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే వాళ్ళ జమిలీ ఎన్నికలకు సంబంధించి కేబినెట్ లో అప్రూవల్ తీసుకుని ఖచ్చితంగా రేపో మాపో ఉభయ సభల్లో కూడా దీన్ని ప్రవేశపెట్టే అవకాశం మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీర్చామని చెప్పేసి బీజేపీ పెద్దలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఖచ్చితంగా 2027లో జమిలీ ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తాజాగా అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. సునీత. ప్రముఖుల గుర్తింపులో రేవంత్ సర్కార్ మహిళలకు ద్రోహం చేసిందన్నారు మందకృష్ణ మాదిగ. చాకలి ఐలమ్మ, టిఎన్ సదాలక్ష్మి, విమలక్క వంటి వాళ్లను ఎందుకు ప్రముఖులుగా గుర్తించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రముఖులుగా మహిళలను గుర్తించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ప్రముఖుల గుర్తింపులో రేవంత్ ఏకపక్ష నిర్ణయాలను మందకృష్ణ మాదిగ తప్పుపట్టారు. దీనికంటే ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నా, నేను ఈ 9 మందిలో ఒక మహిళా కళాకారుని ఎందుకు లేదు? ఈ 9 మందిలో ఒక మహిళా రచయిత ఎందుకు లేదు? ఈ 9 మందిలో ఒక మహిళా ప్రముఖురాలు ఎందుకు లేదు? ఇది అన్యాయం కదా. మీరు తెలంగాణ తల్లులను మాట్లాడే మీరు ఒకవైపు తెలంగాణ తల్లి పేరుతో కేసీఆర్ పెట్టిన ఆ తెలంగాణ తల్లి విగ్రహం కాదని చెప్పి ఇంకో తల్లి అని విగ్రహం చెప్పేవాళ్ళు, ఇంకో తల్లి విగ్రహ రూపం తీసుకొచ్చే వీళ్ళు కదా. మీరు అసలు తెలంగాణలో ఉండబడే మహిళా కళాకారులను ఎందుకు మర్చిపోయారు? ఈ 9 మందిలో ఒకరెందుకు లేరు? ఎందుకు తెలంగాణ ప్రముఖుల్లో ఎందుకు ఒక మహిళ లేదు? ఎందుకు తెలంగాణ రచయితలు ఒక మహిళ లేదు? 4 కోట్ల తెలంగాణ సమాజంలో 2 కోట్ల మంది, 4 కోట్ల తెలంగాణ సమాజంలో 2 కోట్ల మంది మహిళలు కదా. తెలంగాణలో సగభాగం కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సగభాగం పాత్ర పోషించారు కదా. రచయితల్లో తెలంగాణ రచయితలు ఉన్నారు కదా. ప్రముఖుల్లో తెలంగాణ ప్రముఖులు ఉన్నారు కదా. మహిళలు కళాకారులు తెలంగాణ మహిళా కళాకారులు ఉన్నారు కదా. ఏ ఆటపాట కార్యక్రమం చూసినా, ఏ ధూమ్ధామ్ కార్యక్రమం చూసినా, ఏ ఆటపాట కార్యక్రమం చూసినా, ఏ ధూమ్ధామ్ కార్యక్రమం చూసినా అసలు మహిళలు లేని కళాకారుల పాత్ర చూసామా? ఆటపాటలు చూసామా? మహిళా కళాకారులు లేని ధూమ్ధామ్ చూసామా? రేవంత్ రెడ్డి గారు ఎవరికి చేస్తున్నట్టు? రేవంత్ రెడ్డి గారు ఎవరికి చేస్తున్నట్టు? 9 మంది ప్రముఖులుగా గుర్తిస్తే అందులో మాదిగల కళాకారుల సంఖ్య లేకుండా పోతుందా? 9 మందిని గుర్తిస్తే సీనియర్ ప్రముఖులను మర్చిపోతారా? 9 మంది గుర్తిస్తే అందులో 50% ఇవ్వాలంటే 4-5 మహిళలకు ఇవ్వాలా? 4-5 మహిళల ప్రముఖులు లేరా? మీరు అంటున్నాం, మీరే అంటుండ్రు కదా. ఓకే, బండి వెనక బండి గట్టి అనే పాట రాసింది బండి యాదగిరి అవుతే బండి యాదగిరి మరణించాడు కదా, మీరు గుర్తించారు కదా, మేము స్వాగతిస్తున్నాం. కనీసం మీరు గుర్తించదలుచుకుంటే కళ్ళు మూసుకొని గుర్తించాల్సింది చాకలి ఐలమ్మను కదా. తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడే కదా బండి యాదగిరి ఆ పాట రాసింది. తెలంగాణ సాయుధ పోరాటంలోనే కదా చాకలి ఐలమ్మ వీరవంతక పేరు తెచ్చుకున్నది. బండి యాదగిరిని గుర్తించిన కాలం అదే కదా, గుర్తించడానికి ఉపయోగపడ్డ కాలం అదే కదా. ఆ కాలంలో మరి చాకలి ఐలమ్మ విరోచన పాత్ర పోషించింది కదా. కనీసం మీరు తెలంగాణ మహిళా ప్రముఖులు గుర్తించే విషయంకి వచ్చినప్పటికీ, తెలంగాణ మహిళా ప్రముఖులు గుర్తించే విషయంకి వచ్చినప్పటికీ మరి ఆ పాత్ర చాకలి ఐలమ్మ పాత్ర గుర్తుకు రావాలి కదా. రెండోది 69లో తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో అదే సమయంలో చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిండని చెప్పి, రాజీ పడ్డారని చెప్పి ప్రచారం జరిగిన సమయంలో తెలంగాణ మలివిడత ఉద్యమానికి నాయకత్వం వహించిన చెన్నారెడ్డి అనంతరం మహిళా నాయకురాలు టిఎన్ సదాలక్ష్మి గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించింది కదా. తెలంగాణ తల్లి అంటే సొంత తల్లులు కాదు, సొంత బిడ్డలు కాదు. తెలంగాణ కోసం పాటుపడ్డోళ్ళను మనం గుర్తించాలి కదా. తెలంగాణ సాయుధ పోరాటం అంటే చాకలి ఐలమ్మ గుర్తుకొస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటే ఉద్యమం నీరు గారిపోతున్న రోజుల్లో బతికించింది టిఎన్ సదాలక్ష్మి గారు బతికించారు. ఓకే, ఎంతమంది మహిళా కళాకారులు లేరు?
ఎందుకు ఒక విమలకు గుర్తింపు రాలేదు? ఎందుకు ఎంతోమంది విజయ, వాణి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 10 మంది మహిళా కళాకారుని, చాలా గుర్తింపు గల కళాకారుని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించింది మహిళా కళాకారులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఈ విలువ దక్కలేదు? మీ ఇష్టానుసారం ప్రకటిస్తారా? రేవంత్ రెడ్డి గారు ఇష్టానుసారం ప్రకటిస్తాడా? నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇష్టానుసారం చేయవచ్చునా? వీళ్ళని గుర్తించడం అంటే గుర్తించని వాళ్ళని అవమానించినట్టు కాదా? వీళ్ళని గుర్తించడాన్ని మేము స్వాగతిస్తున్నాం, కానీ గుర్తించని వాళ్ళని అవమానించినట్టు కాదా? ఇవి బులెటిన్ విశేషాలు.